చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఒకసారి? ఒక స్టూడెంట్కు పర్ మంత్ ఎంత వస్తుంది? ఏం తెలియదు నాకు. ఎన్ని గ్రామ్స్ చికెన్ వస్తుంది? నీకు కూడా తెలుసు స్వామి, నీకో దండం. సస్పెన్షన్ వస్తుంది మీకు, ఏం ములాది లేదా ఆడ. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 46. ఏం తక్కువ ఉంది? ఎవరి ఇయర్ ఇంతేనా? ఈ సంవత్సరం దగ్గర మీరు మీ టీచర్లు కొంచెం సెలవుల్లో, ఎండాకాలం సెలవుల్లో ట్రైబల్స్ కాలనీస్కి పోయి కొంచెం ఎంకరేజ్ చేయాలి ఆ పిల్లలను. 46 మందికి ఎంత వ్యవస్థ ఇడబోతా ఉంది చూడండి. కొంచెం మీరేం మొట్టి ముట్టనట్టుంటే ఎట్లా? ఇంతలా బిల్డింగ్లు, ఇంత కథ, ఇన్ని కోట్లు పెట్టుబడులు. ఇక్కడ పిల్లలు చాలా మంది చదివితేనే కదండి. 200 మంది పిల్లలు ఉండాలి ఇక్కడ. 46 మంది ఉంటే ఎట్టా స్వామి? కొంచెం ట్రైబల్స్ కాలనీస్కి పోయి కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళను హాస్టల్లో చేరండి, బాగా చదువులు చెప్తాం మేము, మంచి భోజనాలు పెడతాము అని చెప్పి మోటివేట్ చేయాలండి. ఎట్లా చెప్పండి? రాసుకో. ఎవరు వాళ్ళ మనకు రేపు 14th మీటింగ్కి వస్తారు కదా, చెప్దాం ఈ హాస్టల్ పరిస్థితి. ఇట్లుంటే ఎట్లా చెప్పండి? ఏంది మరి తిరిగితే పిల్లలు ఎక్కడ? మీ దగ్గర చదువులు బాగుండాలా, ఫుడ్ బాగుండాలంటే ఆటోమేటిక్గా వస్తారు పరిగెత్తుకుంటారు. అవి బాగాలేకుంటే నేను వీక్గా ఉండేది. మీకు అది అర్థం కావడంలే. చదువులు బాగా చెప్తా ఉంటే, భోజనాలు బాగా పెడతా ఉంటే ట్రైబల్స్ ఎందుకు రారండి పిల్లలు చెప్పండి? ఎస్టీ హాస్టల్స్కు ఇంత అకామిడేషను ఎంత బాగుంది చూడండి, అద్భుతంగా ఉంది. లేదండి, ఇయర్ బాగా పెంచండి మీరు. కొంచెం మీ టీచర్లకు చెప్పండి. మీరంతా సమ్మర్లో కొంచెం క్యాంప్ వేసుకోవాలా, మీరు వేసుకొని ట్రైబల్ కాలనీస్కి పోయి ఇప్పుడు బ్రహ్మాండమైన మీరు వచ్చి చూడండి ఒకసారి మా స్కూలు, మా హాస్టల్ చూడండి, బాగుంటేనే చేర్చండి, భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి అని పేరెంట్స్ని కన్విన్స్ చేయాలా. కన్విన్స్ చేయకపోతే ఎట్లా అండి చెప్పండి? నాకు చాలా బాధగా ఉంది. ఇన్ని లక్షల డబ్బులు చూడు, అంత ఎంత పెద్ద బిల్డింగ్ అది, ఏం కథ అది చూడు ఎట్టుందో బ్రహ్మాండంగా. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్రభుత్వము ఇట్లా 46 మంది పిల్లలకు చేస్తూ ఉంటే, ప్రైవేట్ స్కూల్లో ఎంపలాడి పోయి తెచ్చుకుంటా ఉన్నారు పిల్లలను. మనం తెచ్చుకోకపోతే ఉచితం ఇచ్చేటప్పుడు అన్నీ ఫ్రీగా పెట్టేటప్పుడు మనం పిల్లల్ని మనం పోయి గ్యాదర్ చేయాలి వాళ్ళకి పోటీగా. బాగా బోర్డులు వేయాలి మీరు, ఫ్లెక్సీలు. ఎన్ని మార్కులు వచ్చాయి పోయినసారి 10th క్లాస్? ఆల్ పాస్ వస్తే కుదరదండి. 550, 560 అట్లా పడితే కానీ మనకు పిల్లలు పెరగలేడా. ఒకసారి స్టోర్ రూమ్ చూద్దాం, మీరు ప్రొవిజన్స్ స్టోర్ రూమ్. పిల్లలు లేరు కదా, ఎవరు ఫ్యాన్లు ఆఫ్ చేయండి, కరెంట్ వేస్ట్ కదండి, లేని దానికి ఎందుకు? ఎన్ని గ్రామ్స్ ఉండాలా ప్రిన్సిపల్ గారు? ఏది 45 స్వామి? 50 గ్రాముల బా, 1580 గ్రాములు ఉండాలి ఒక ట్రే. 1500 గ్రాములేమో గుడ్లు, 80 గ్రాములు ట్రే వెయిట్. ఇన్ని తెలుసుకోవాలా, బేసిక్ నాలెడ్జ్ అండి. చిన్న నాలెడ్జ్. మీరు 45 గ్రాములు అంటా ఉన్నారే, ఈమెయినా మొత్తుకుంటా ఉన్నాం మేము, వీడియోలు పెడతా ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఎన్ని తెలుసుకునేది లేదా? ఏఎస్డబ్ల్యూ ఎంత గుడ్లో వెయిట్ ఎంత ఉండాలండి? 45 గ్రాములు అంటాడు ఆయన. 50 గ్రాములు ఉండాలా గుడ్డు. 1500 గ్రాములు 30 గుడ్లు ఉండాలా. 80 గ్రాములు ట్రే ఉండాలా. 15, 80 ఉండాలా. ప్రిన్సిపాల్ గారు చాలా వీక్గా ఉన్నారు. యాడికన్నా వేరే చిన్నదానికి మార్చి ఇంత మెత్త సెంటరు ఏమన్నా చిన్న వేరే పని ఇచ్చి చెప్పండి మీ డీడీకి. అర్థమైందా? ఏం పేరండి మీ పేరు? రాసుకో డీటెయిల్స్. భోజనాలు బాగుంటాయమ్మా? చికెన్ ఎన్ని గ్రామ్స్ ఇస్తారు ఒకసారి? ఏం ఏఎస్డబ్ల్యూ ఎవరండి? డీడీ ఎవరండి? ఎందుకు రాలేదు డీడీ? ఏటీడబ్ల్యూ అని చెప్పారు. ఏం తెలియదు నాకు సోమయ్యకు. ఎన్ని గ్రామ్స్ చికెన్ వస్తుంది? నీకు కూడా తెలుసు స్వామి, నీకో దండం. సాములు దొరికినారే.
ఎన్ని గ్రామ్స్ మేము ఒకటి పేపర్ ఇస్తాం, తీసుకో స్వామి నువ్వన్నా తీసుకొని చదువుకోండి ఎన్ని గ్రామ్స్ వస్తాయి ఏంది అనేది. రోజుకు 45 గ్రాములు అండి, 7 రోజులు 45 గ్రాములు ఎంత? దాన్ని 2 భాగాలు చేయాలా? 157.5 గ్రాము వస్తుంది. తెలుసుకోండి బా, మీ పుణ్యమయ. ఎవరన్నా వచ్చి సిగ్గుపోతుంది. ఎన్ని గ్రాములు ఇది మీకే తెలియదు, ఇంక వాళ్ళకేం తెలుస్తుంది? 157.5 గ్రాము ఇవ్వాలరా మీకు. అంటే 6 మందికి 1 కిలో. ఎన్ని ముక్కలు పెడుతున్నారు? 2 పెడతారా? 4 పెడతారా? 7-8 ముక్కలు రావాలరా. 4, 3 కాదు. ఎవరండి మీ ఏజెన్సీ? ఎవరు? ఎన్ని కిలోలు ఇస్తారు? 4 కిలోలా? 100 గ్రాములు లేదబ్బా. మీ ఏజెన్సీకి ఇచ్చే వాళ్ళకు మీరు అడిగి డిమాండ్ చేసి మీరు ఒక పేపర్, ఆ ఫోటో జిరాక్స్ అని ఏంటి స్వామి, ఆయనకి ముందు మళ్ళీ ఈయనకి చేసుకోండి అబ్బా, చేసుకోండి. ఎన్ని గ్రాములు వస్తాయో తెలియదు. ఏజెన్సీ వాడే 4 కిలోలు పంపిస్తా ఉన్నాడు, బిల్ చేసుకునేది 7.5 కిలోకు. మధ్యలో ఎవరు తినిపోతా ఉన్నారు చెప్పు? పిల్లలు కడుపు కొడతా ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయబ్బా. మీరు అన్నాలు మంచిగా పెట్టి మీరు పైకి రాసి చదువులు చెప్పిస్తే ఎవరైనా వస్తారు. ఎవరు చెప్పు? మెమోకి రికమెండ్ చేయండి, నాకు మెమో ఇవ్వమని చెప్పండి. ముందు మీరు నేర్చుకోండి సార్. ఏం లాభం యా? జేసీ గారు కంప్లైంట్ పెడతా నేను. సస్పెన్షన్ వస్తుంది మీకు, ఏం ములాది లేదా ఆడ. మీరు ఇట్లా చేస్తే ఎట్లా? మినిమం మీకు నాలెడ్జ్ లేకుంటే ఎట్లా? ఏమి ఏంది అనేది ఏం మాట్లాడాలా మేము? మీకేది లేకపోతే పిల్లలతో ఏం మాట్లాడాలా? ఎంత డబ్బులు వస్తాయమ్మా మీకు తెలుసా? పర్ మంత్ ఒక స్టూడెంట్కి ఎంత వస్తాయి తెలుసా? తెలియదా? మీకన్నా తెలుసా? ఒక స్టూడెంట్కు ఎంత వస్తుంది పర్ మంత్? ఒక స్టూడెంట్కు పర్ మంత్ ఎంత వస్తుంది? 1400 రూపాయలు వస్తాయబ్బా. 14 కాలేజీ వాళ్ళకి 1600 వచ్చేది. 1400 రూపాయలు డబ్బులు వస్తాయి ఒక స్టూడెంట్కు. బియ్యం గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ 1400 ఏజెన్సీకి ఇస్తే దాని ప్రకారం డబ్బులు అవన్నీ పంపిస్తాడు మీకు. ఎట్లా మాస్టారు అంటే ఇవన్నీ ఉంటే ఎవరు ఉంటారు పిల్లలు ఇక్కడ చెప్పు? మీరు 46 మంది పిల్లలకు 7.5 కిలో ఇవ్వాల్సింది 4 కిలోలు ఇస్తే సగానికి దాదాపు సగం తగ్గిపోయినట్టే. మీకేం తెలియదు, తెలుసుకోవాలనే జ్ఞానం లేదు. రాసుకోండి, మీకు మేమో ఇస్తారు, మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఏం తెలుసుకుంటావు? మేము వచ్చినాక నువ్వేం తెలుసుకునేది ఈ వయసులో? చిన్నపిల్లడివా నువ్వు అయ్యా?